ఈరోజు టౌన్ హాల్ నందు ఇంటర్నేషనల్ హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరం నందు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ప్రతి పురస్కారాలు ఘనంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ సుబ్రహ్మణ్యం, డిఈఓ రామారావు, గంగపట్నం సుబ్రహ్మణ్యం, కె రమేష్, అమరలింగం, అడ్వకేట్ గంగపట్నం రమణయ్య, డాక్టర్ శ్రీనివాసరాజు, అజయ్, ఏ తిరుమలరాజు తదితరులు ఉపాధ్యాయులు ఘనంగా అన్ని ప్రభుత్వ స్కూల్ పిల్లలకు పత్రాలు అందజేసి ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించి అనంతరం డాక్టర్ సుబ్రహ్మణ్యం, డిఈఓ రామారావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఆ స్కూల్లోనే చదివించండి. గవర్నమెంట్ స్కూల్ బాగుండాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి. అసలు ఎక్కడైనా ఏ దేశమైనా బాగుపడాలంటే విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలి. అట్లా ప్రైవేట్ రంగంలో కానీ ఈ విద్యా వైద్యం ఉంటే ఆ దేశం బాగుపడాలంటే చాలా కష్టం. మా కళ్ళ ముందే చాలా హాస్పిటల్లో అన్యాయం జరుగుతూ ఉన్నాయి. మా కళ్ళ ముందు మేము ఒక కేసు కూడా చూసి చేస్తున్నాము. హైకోర్టులో ఉంది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. అది మనం ఈ సభలో చెప్పకూడదు, కానీ అందుకని మనుషుల్ని, అవయవాల్ని కూడా అమ్మేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యం, విద్య ప్రభుత్వ రంగంలో కోరుకుంటూ మీరందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా చదువును మాత్రం కొనసాగించడం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 450 మంది పిల్లలు ఈరోజు ఇక్కడ ఈ చెక్కులు వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్ చేయటం అనేది జరిగింది. సో పిల్లలు కూడా మరి వాళ్ళు మంచి ర్యాంకు, మంచి మార్కులు కనుక సాధిస్తే కేవలము సంతోషించేది ఆ పిల్లలకి సంతోషమే కాదు, టీచర్లకి సంతోషమే కాదు, తల్లిదండ్రులకు మాత్రమే సంతోషమే కాదు, సొసైటీలో ఉన్న ఇలాంటి వ్యక్తులు కూడా వాళ్ళని గుర్తించి గౌరవించి ప్రోత్సహించే కార్యక్రమము చేస్తున్నందుకు ఈ ఇంటర్నేషనల్ ఆర్ట్ సొసైటీ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసి మా పిల్లలకి ఈ ప్రోత్సాహం ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది. సో నాకు కేవలము నేను బాగా చదువుకుంటే నా పీర్ గ్రూప్ పిల్లలు వాళ్ళకి మాత్రమే, మా పేరెంట్స్కి వాళ్ళకి మాత్రమే కాదు, సొసైటీ కూడా నన్ను రికగ్నైజ్ చేస్తుంది, నన్ను గుర్తిస్తుంది అన్న ఒక మెసేజ్ అనేది వీరి ద్వారా రావటం అనేది ఒక మంచి, వారికి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటర్నేషనల్ హెల్పింగ్ హార్ట్స్ వాళ్ళ ఎన్జిఓ ఆధ్వర్యంలో డాక్టర్ జి సుబ్రహ్మణ్యం గారు 1987వ సంవత్సరం నుంచి వారి అమ్మగారి జ్ఞాపకార్థము అనేకమైనటువంటి సంఘ సేవ కార్యక్రమాల్లో వాళ్ళు వాళ్ళ యొక్క పుట్టిన ఊరికి, సరౌండింగ్ ఏరియాలకి వాళ్ళ చేతనైనంత సహాయము చేసుకుంటూ అన్ని రకాలుగా సమాజ సేవలో వాళ్ళకు పాల్గొన్నందుకు ఒక భారతీయ పౌరుడిగా నేను గర్విస్తున్నాను. అట్లాగే వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు. 1987లో మా మదరు రిమెంబరెన్స్ కోసమని జీకే మెమోరియల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి పేద పిల్లలకి మెయిన్గా మా సరౌండింగ్, మా విలేజ్ కోరుకాడ ఆ పక్కన ఉన్న గ్రామాల్లో ఉన్న స్కూళ్ళకి ఎంకేరెడ్డి హై స్కూల్, తోటపల్లి గ్రూప్ హై స్కూల్, మా ఊళ్ళో ఉన్న ఎలిమెంటరీ స్కూల్కి సహాయం చేస్తున్నాం. క్రమంగా మనీ, మై సెల్ఫ్ ఎర్న్ మనీ, నాట్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, డొనేషన్ తీసుకున్నాం. తర్వాత అక్కడ ఆ ప్రాంగణంలోనే లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ కట్టాము. దాన్ని అభివృద్ధి చేస్తూ మిగతా ఫిలాంథ్రఫీ యాక్టివిటీ కూడా డెవలప్ చేస్తూ విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పాల్గొన్నాం. సైమల్టేనియస్గా మా టీచర్ కార్డియాలజిస్ట్, లేడీ కార్డియాలజిస్ట్ కంట్రీ, ఆమెకి మా మదర్ టెంపుల్ కూడా కట్టాం. ఆ తర్వాత 2012లో బ్రాడ్గా ఇంటర్నేషనల్ హెల్పింగ్ హార్ట్స్ని స్టార్ట్ చేసి, తర్వాత మున్సిపల్ హై స్కూల్స్కి, తర్వాత +2 స్కూల్స్కి, యూనివర్సిటీకి, మెడికల్ కాలేజెస్కి,
ఇంజనీరింగ్ కాలేజెస్కి అప్లై పెట్టి 25 to 28 lakhs వీరికి అందరికీ సహాయం చేస్తున్నాం. మేము ఈ విధంగా పేద పిల్లలకి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ సహాయం చేస్తున్నందుకు మాకు ఇక్కడ టీచర్లు, తర్వాత ఎడ్యుకేషన్ ఆఫీసర్సు, వైస్ ఛాన్సలర్సు, డైరెక్టర్సు అందరూ చేయూతనిచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని పిల్లలను కూడా ఆశీర్వదించాలని వాళ్ళు దీవిస్తున్నారు. మా చేతులు ఇంకా స్ట్రాంగ్ అయితే ఎక్కువ సహాయం చేయాలని పేద ప్రజలకి మా కోరిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.